నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. విశాఖలో పలు టూరిజం ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రి దుర్గేష్. భీమ్లీ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ కేసు నమోదు. కిలాడి లేడీ ఫోటో రిలీజ్ చేసిన సిపి బాగ్చి. జిల్లాలో ఇసుక కొరతను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రీచ్ లో అందుబాటులో ఉంచామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ అగనంపూడి నుండి గాజువాక వరకు మానవహారం. కేంద్ర ప్రభుత్వం ఆటవిక న్యాయం ప్రదర్శిస్తుందన్న వామపక్ష నేతలు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. విశాఖలో పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన పలు ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. పున్నమి యాత్రి నివాస్ హరిత రిసార్ట్స్ లో ఆధునీకరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. టూరిజం సీజన్ మిస్ అవ్వకుండా ఆదాయాన్ని కోల్పోకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తెన్నేటి పార్కును పరిశీలించిన మంత్రి పర్యాటక బ్రోచర్ను ఆవిష్కరించారు. విశాఖలో ఎంవీమా షిప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. అరకు జంగిల్-బెల్ లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జంగిల్-బెల్స్ లో సేద తీరేందుకు వచ్చిన పర్యాటకులతో మంత్రి స్వయంగా మాట్లాడారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. ఆ రోజున వాళ్ళు శ్రద్ధ పెట్టుంటే వారి అందరికీ కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడమే ఆనాటి పర్యాటక శాఖ మంత్రుల యొక్క కార్యక్రమం తప్పితే జంగిల్-బెల్స్ లాంటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్స్ ని బాగు చేసుకోవాలనేటువంటి ఆలోచన వారు చేయలేదు. ఇవాళ మేము అక్కడ చూస్తే 5 సంవత్సరాల వాళ్ళ యొక్క పూర్తిగా నిర్లక్ష్యం ఏ రకంగా చేశారో అది కనబడతా ఉంది. ఆ రూమ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. అదేవిధంగా నివాసయోగ్యంగా లేకుండా ఉన్నాయి. వాటిని మళ్ళీ తిరిగి రెనోవేట్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి కొంత సమన్వయం ఏర్పరచుకోవాల్సిన అవసరం కనపడింది. అది గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. ఇవాళ వచ్చి చూసేటప్పటికి అక్కడ టెక్నికల్ అబ్జెక్షన్స్ కొన్ని చెప్తా ఉన్నారు. మరి 5 సంవత్సరాల కాలం వాళ్ళు ఏం చేశారు, ఆ మంత్రులు ఏం చేశారు, ముఖ్యమంత్రి గారు ఏం చేశారో నాకు అర్థం కావడం లేదు. ఇవాళ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలోనే అటవీ శాఖ కూడా ఉంది కాబట్టి వారితో కూడా మాట్లాడి మన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో వారు చూపించేటువంటి శ్రద్ధకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో ఉన్నటువంటి టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అధిగమించడానికి వారి సహకారాన్ని కూడా కోరి తప్పనిసరిగా మళ్ళీ జంగిల్-బెల్స్ ని పూర్తి స్థాయిలో మరమ్మతు చేసి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్లి వాటిని ఉపయోగంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండోది వచ్చేటప్పటికి భీమ్లీ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ కేసు నమోదైంది. ప్రేమ పేరుతో ఓ యువతి చాలా మందిని వలలో వేసుకుని మోసాలకు పాల్పడుతుంది. దుబాయ్లోని ఓ ఎన్ఆర్ఐని కూడా మోసం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జాయ్ అనే యువతి మోసాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతుంది. జాయ్ ఫోటోను నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి విడుదల చేశారు. హనీ ట్రాప్ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నామని సిపి మీడియాకు తెలిపారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. చాలా మంది బాధితులు ఉన్నట్టు తెలిపారు. వీరి వెనుక పెద్ద ముఠా ఉందన్నారు. కంచరపాలెం నుండి కూడా ఈమె బాధితులు ఒకరు ముందుకొచ్చారన్నారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సిపి తెలిపారు. అంటే మీరు అర్థం చేసుకోండి, గ్రిప్ లో పెట్టాడు. అప్పుడు చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్ కి వచ్చేస్తారు అబ్బాయి.
ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటికి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతోమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని జరిగేది. ఇప్పుడు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అందరికీ ఇచ్చాము. మీరు నిర్భయంగా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి మీ బాధలు చెప్పుకోవచ్చు. పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. నాకు ప్రతిరోజు యుఎస్ నుండి, యూకే నుండి, దుబాయ్ నుండి, వెస్ట్ ఏషియా నుండి, ఈస్ట్ ఏషియా నుండి ఫోన్స్ వస్తుంటాయి. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నాకు చెప్తారు. కాబట్టి మీరు కూడా నిర్భయంగా చెప్పొచ్చు. ఈ కేసులో కూడా ఈ విక్టిమ్ పేరు బయట రాకుండా చేశాము, మీ పేరు కూడా బయట రాకుండా చేస్తాం. కానీ మీ అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు మేము విశ్వ ప్రయత్నం చేస్తాం. మొత్తం డబ్బు లాగి అబ్బాయి నుండి మొత్తం డబ్బు లాగిన తర్వాత ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు. ఆ తల్లిదండ్రుల మీద ప్రెషర్ పెడతారు, లేకపోతే మొత్తం ఎక్స్పోజ్ చేస్తామని. వాళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. అది లాగిన తర్వాత మొత్తం లాస్ట్ ఫండింగ్ స్క్వీజ్ అయిన తర్వాత ఆ అబ్బాయిని ఎట్లా మనం డస్ట్బిన్ లో పాడేస్తాం, అలా డస్ట్బిన్ లో పాడేసి మళ్ళీ నెక్స్ట్ అబ్బాయి వైపు వెళ్తారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇసుకను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఉచిత ఇసుక విధానంపై కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పుగోదావరి, పార్వతీపురం, మాన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని రీచ్లకు అనుసంధానం చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రోజుకు జిల్లాలో 3000 టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అక్రమ రవాణా, క్రయ విక్రయాలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించామన్నారు. ఆన్లైన్ విధానంలో 24 గంటలు ఇసుకను బుక్ చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, దీనికి సంబంధించి సచివాలయం, ఇతర కార్యాలయాల్లోని సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ఆన్లైన్లో 442 టోకెన్లు ఇవ్వగా 357 డెలివరీలు చేశామని తెలిపారు. సుమారు 7000 మెట్రిక్ టన్నుల ఇసుకను అందజేశామన్నారు. ఈ సమావేశంలో సిపి బాచి, జేసీ మయూర్ అశోక్లు పాల్గొన్నారు. sand.ap.gov.in ఈ పోర్టల్ ద్వారా ప్రజలు వాళ్ళకు కావాల్సిన శాండ్ బుక్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్న, జిల్లాలో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా, వార్డు మరియు విలేజ్ సచివాలయంలో కూడా బుకింగ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. వర్కింగ్ డేస్లో ప్రతిరోజు కూడా 10:30 నుంచి మనము బుకింగ్ మొదలయ్యే విధంగా సచివాలయంలో, ఆన్లైన్ విధానంలో 12 గంటల నుంచి మొదలయ్యే విధంగా మనము ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం ప్రభుత్వం క్లియర్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్ బట్టి చూస్తే దాదాపు 19,000 మనకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు మాత్రం అవుతున్నది. సో పర్ టన్ రేట్ తీసుకుంటే దాదాపు 1350 దాకా వస్తున్నది, విచ్ ఈస్ యాక్చువల్లీ ద రేట్ విచ్ యూస్ టు బి ద రేట్ విచ్ ఇస్ సోల్డ్ ఇన్ ద స్టాక్ యార్డ్. స్టాక్ యార్డ్లో ఎంత మనము గతంలో పెట్టి అమ్మేమో ఆ రేట్లోనే మనకి నది నుంచే మనం ఇప్పుడు ఇంటి వద్దకే తోలిస్తున్నాం. సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు క్లారిఫై. సో మనకి కొంత తరపున నుంచి స్టాక్ యార్డ్ పెట్టమని కోరికలు వస్తున్నాయి. బట్ స్టాక్ యార్డ్ మనం 1394 రూపాయలు మనము మొన్న ఫిక్స్ చేయడం జరిగింది. అగనంపుడి స్టాక్ యార్డ్లో రేట్ ముందు ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకు యావరేజ్ రేట్ చూస్తే దాదాపు 1300 రూపాయలే మనకి పర్ మెట్రిక్ టన్ కాస్ట్ వస్తుంది. 20 మెట్రిక్ టన్ కెపాసిటీ ప్రస్తుతం దాదాపు 6000 అంటే 20 తారీఖు తర్వాత దాదాపు 20,000 మెట్రిక్ టన్ దాకా మనము తోలుకోవడానికి అందుబాటులో వస్తుంది. సో వన్స్ సప్లై పెరిగితే న్యాచురల్గా మనకి అన్ని డిమాండ్ కూడా మీట్ చేయగలము. బయట నుంచి ఇసుక తోలించే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఈ కొత్త రీచ్లన్నీ కూడా మనము ఆపరేషన్స్లో తీసుకురాబోతున్నాము. సో ఈ 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మనము శాండ్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపుపై ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద రిలే నిరాహార దీక్షలు 1333వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అగనంపూడి నుండి గాజువాక వరకు భారీ ఎత్తున మానవహారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దూకుడుగా వ్యవహరిస్తుంది.
ఓవైపు సెయిల్లో కలుపుతామని సంకేతాలు ఇస్తూనే మరోవైపు కాంట్రాక్ట్ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. అగ్నంపొడి నుండి గాజువాక్ వరకు మానవహారం చేపట్టారు. ఆందోళనకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావులు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆటవిక న్యాయం ప్రదర్శిస్తుందని నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్లాంట్ ను రక్షిస్తామని కేంద్రం చెబుతున్న మాటల్లో విశ్వాసం కోల్పోయే విధంగా పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, కార్మికులకు హెచ్ఆర్ఏ, విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఇతర పరిశ్రమలకు అధికారులను డిప్యూటేషన్ పై పంపడం వంటి చర్యలు కార్మికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయని మండిపడ్డారు. ఈ నెల 8న సీఎం చంద్రబాబు ప్రధాని మోడీతో మాట్లాడుతున్నారని అన్నారు. దీన్ని రక్షించే విధంగా చర్యలు చేపడితే స్వాగతిస్తామని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. 33 రోజులుగా ఒక సుదీర్ఘమైన పోరాటం, ఒక చారిత్రాత్మక పోరాటం. భారతదేశ చరిత్రలోనే ఒక కార్మిక వర్గ పోరాటం ఇంత సుదీర్ఘంగా గతంలో ఏనాడు జరగలేదు. ఇవాళ జరుగుతూ ఉంది. దీనికి ఇవాళ వామపక్షాల తరఫున మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. కానీ ఆశ్చర్యం ఏమంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులందరూ కూడా రోజు విశాఖ స్టీల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా మేము దీని గురించే చర్చిస్తున్నామని చెప్తా ఉన్నారు. మొన్న నారా లోకేష్ గారు అదే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇవాళ అమరావతిలో మన నాయకులతో చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ఏం చర్చలు చేస్తూ ఉన్నారని నేను అడుగుతా ఉన్నాను. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తేదీ ప్రధానమంత్రి గారిని గెలుస్తూ ఉన్నారు. కార్మికులు కోరుతున్నదేమి? క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. బ్రహ్మాండమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది విశాఖ స్టీల్కి. టాటా స్టీల్ కంటే కూడా మెరుగైన బ్రాండ్ ఇమేజ్ ఉన్న విశాఖ స్టీల్ని కాపాడుకోవడానికి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే అడ్డంకిగా తయారైంది. వాళ్ళు దీన్ని ప్రైవేటైజ్ చేయాలనుకుంటా ఉన్నారు. ముందు కాంట్రాక్ట్ వర్కర్లందరినీ తొలగించాలనుకుంటా ఉన్నారు. కొంతమందిని ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటా ఉన్నారు. ఆ రకంగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ కార్మికులు నడుపుతున్న పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా పూర్తిగా మద్దతు ప్రకటించాలి. దీన్ని 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పూర్తి స్థాయి ఉత్పత్తి సాధించేందుకు అవసరమైనటువంటి పెట్టుబడిని, గనులని సాధించుకొని రావాలి అని చెప్పి మేము కోరుతున్నాము. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు విఫలమైతే రాష్ట్ర ప్రజలు, విశాఖ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. దీన్ని అత్యధిక ప్రయారిటీగా పెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, లేదా అక్కడ దీక్ష చేస్తారా, అది మీరు పద్ధతి మీరు నిర్ణయించుకోండి. కానీ సాధించుకొని రావాలి. ఇది మొత్తం 5 కోట్ల మంది ప్రజల యొక్క హృదయ ఘోష. విశాఖ ఉక్కు మూతపడితే ఆంధ్రప్రదేశ్కి తాళం వేసినట్టే. ఈరోజు తిరుపతి లడ్డూ కోసం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేశారు. నా విజ్ఞప్తి ఏంటంటే మీరు విశాఖ ఉక్కు కోసం 11 గంటలనే దీక్ష చేయండి. మీకు ఢిల్లీలో మెడి దగ్గర పలుకుబడి ఉంది. ఆ పలుకుబడిని ఉపయోగించి ఈరోజు మీరు అందరిని పిలిచారు కదా, వాళ్ళకి చెప్పండి నేను దీన్ని ఆపేస్తాను, పూర్తి స్థాయిలో నిలబెడతానని చెప్పని. అందుకోసం ఆయన కూడా ప్రజల తరఫున నిలబడి దీక్ష చేయాలి. ఈ ఉద్యమం దేనికోసం? ప్రభుత్వ రంగంలో ఉన్న స్టీల్ ప్లాంట్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కలపాలని చెప్పి భారతదేశంలో 100 సంవత్సరాల సరిపడిన ఐరన్ ఉంది, ఒక గని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలని. భారతదేశంలో ఉన్న కోల్ మైన్స్ 100 ఏళ్ల సరిపడా ఉన్నాయి, దాంట్లో ఒక కోల్ మైన్ ఇవ్వాలని. తద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని చెప్పేసి, ఉత్పత్తి తీయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా 5,000 కోట్లు తగ్గకుండా పన్నులు కడతాం, అలాగే లాభాలు తీసుకొస్తాం. రోజుకి 10 కోట్ల చొప్పున 365 రోజులు ఇంటూ 3,650 కోట్ల రూపాయల నగదు లాభాలు తెచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం. లెక్కటి వాళ్ళ మోడీ గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో యువత ఉద్యోగాల్లాగా ఆలోచిస్తూ ఉన్నారు. ఉక్కును కాపాడుకోవడంలో ఉధృతమైన పోరాటాలకు సిద్ధం కావాలని నేతలు పిలుపునిచ్చారు.
నిరసనలో అయోధ్యరాం, ఆదినారాయణ, బొడ్డు పైడిరాజు, పాల్తేటి పెంటారావు, గంగారావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జియ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు సింహ వాహన సేవ కోలాహలంగా జరిగింది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో శ్రీవారు తన వాహనమైన సింహం సమాన ప్రయత్నంలో ఉంటాయని ఈ వాహన సేవ ద్వారా స్వామి నిరూపించారు. తెలుగు సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు ఆణిముత్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో కళాభారతిలో అక్కినేని శత జయంతి ముగింపోత్సవాలు ఘనంగా జరిగాయి. అక్కినేని పురస్కారాన్ని సినీ నటులు మురళీమోహన్ అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని ఓ లెజెండరీ నటులుగా కీర్తి సంపాదించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ గొప్ప నటుడిగా సినీ కళామ తల్లికి సేవలందించారు. ఏఎన్ఆర్ సినిమాలంటే ఆ రోజుల్లో ప్రేక్షకులకు ఎంతో క్రేజ్ ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ముగింపు ఉత్సవాలను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో కళాభారతిలో నిర్వహించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ కు అక్కినేని పురస్కారాన్ని అందజేశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, లీడర్ సంపాదకులు రమణమూర్తి, నిర్వాహకులు ఎంవీఆర్ ప్రసాద్, అధ్యక్షుడు ఆర్ ప్రభాకర్ రావులు మురళీమోహన్ ను ఘనంగా సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. ఏఎన్ఆర్ చిత్రాల్లోని పాటలను స్థానిక గాయకులు ఆలపించి అలరించారు. మురళీమోహన్ కు అక్కినేని పురస్కారం అందజేయడం ఆనందంగా ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. పార్లమెంట్లో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. అన్ని రకాల పాత్రల్లో నటించి నవరస నటులుగా మురళీమోహన్ పేరు తెచ్చుకున్నారని చెప్పారు. కొనియాడేటటువంటి లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన తాలూకా శత జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కినేని స్మారక పురస్కారాన్ని మనం నేటి తరంగా అభిమానించేటటువంటి మరొక లెజెండరీ యాక్టర్ అనే చెప్పుకోవాలి. మా గురువు, తండ్రితో సమానమైనటువంటి పెద్దలు మాగంటి మురళీమోహన్ గారు ఈరోజు అందుకున్నందుకు, అది నా చేతుల మీదకి ఇచ్చే అదృష్టం నాకు దక్కినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా మురళీమోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా అందరి తరఫున మరొకసారి వేదిక ద్వారా ముఖ్య అతిథిగా తెలియజేసుకుంటూ, ప్రతీకగా అంటే ఈ రోజు ఆ రోజుల్లోనైతే ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉండేవాళ్ళం, మేము కూడా ఉండేవాళ్ళం, కలిసిమెలిసి ఆ రోజు చేసేవాళ్ళం. ఈరోజు ఆయన ఒక రాజకీయాలు కాస్తంత దూరంగా ఉండి నేను ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నా
నేను ఆ రోజుల్లో ఎంత గౌరవంగా మురళీమోహన్ గారిని చూసుకునేవాడినో అదే గౌరవం ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాను అని తెలియజేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకనంటే అంత ప్రభావం ఆయనతో గడిపినటువంటి కొన్ని రోజులైనా సరే నా మీద అత్యంత ప్రభావకరమైనటువంటి మనిషి మురళీమోహన్ గారు అనేది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలి. అక్కినేని పురస్కారం అందుకోవడం గర్వకారణంగా ఉందని మురళీమోహన్ అన్నారు. అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పురస్కారానికి ఎంపిక చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అక్కినేని సావిత్రి నటించిన సినిమాలను ఆ రోజుల్లో మిస్ అయ్యేవాడనని చెప్పారు. అయితే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై వచ్చిన తొలి సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చిందన్నారు. ఇవాళ రోజులు మనకు అవకాశం ఉండి ఒక వ్యక్తిని నిలబెట్టడం మూలంగా అతను కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఎంత పైకి వచ్చారో ఇలాంటిది కనుక మనం కనుక రాబోయే రోజుల్లో మనం కనుక పేద విద్యార్థుల్ని టాలెంట్ ఉన్న విద్యార్థుల్ని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళని చదివిస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన వచ్చి ఆ రోజు నుంచి దాదాపుగా 1000 మంది విద్యార్థుల్ని డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గాను చేసిన అదృష్టం నాకు కలిగింది. అది కూడా ఈ వైజాగ్లోనే దానికి పునాది పడింది. ఇక్కడే శ్రావణ మేఘాన్ని సినిమా ఇప్పుడు క్రాంతి కుమార్ గారు డైరెక్షన్ చేసిన సినిమా అప్పుడే నాకు మా క్లాస్మేట్స్ దాంట్లో క్రాంతి కుమార్ గారు కూడా ఉన్నారు, రాజమౌళి గారు. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, బాబు మేము మీకు ఇచ్చే డబ్బులు మీరు నాకేమీ తిరిగి పట్టల్లా, మీ కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, బుక్స్, ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ మేమే ఇస్తాం, మీరు ఇవ్వక్కర్లేదు. కానీ ఒక కండిషన్, మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత, మీరు ఉద్యోగం వచ్చి అయిన తర్వాత, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీలాంటి ఒక పేద విద్యార్థులు మీరు అడాప్ట్ చేసుకొని చదివిస్తారు. చాలా నాకు చాలా మంది ఇప్పటికే ఆ విధంగా చదివిస్తున్నారు. నేను 1000 మందినే చదివిస్తే మా 1000 మంది స్టూడెంట్స్లో దాదాపు 700 అనంతరం కేంద్ర మంత్రిని నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెలలో జరిగిన 77 చోరీ కేసులను ఛేదించారు. 86.24 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ నెల రికవరీ మేళా వివరాలను సిపి సంకపత బాగ్చి మీడియాకు వెల్లడించారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీ కేసులను ఛేదించేందుకు సిపి సంకప్రత బాగ్చి ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసులను త్వరితగతిన ఛేదించిన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. దీంతో చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించడంలో నగర పోలీసులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. గత నెలలో విశాఖ పరిధిలో 105 చోరీ కేసులు నమోదయ్యాయి. వీటిలో 77 చోరీ కేసులను ఛేదించారు. పెద్ద ఎత్తున చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 1.2 కేజీల బంగారం, 943 గ్రాముల వెండి, 1.54 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు సిపి సంకప్రత బాగ్చి తెలిపారు. ఈ కేసుల్లో 71 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. 4.80 లక్షలు విలువ చేసే 272 మొబైల్స్ ను కూడా రికవరీ చేశామన్నారు. ఇప్పటి వరకు 5.21 కోట్ల విలువ చేసిన 3479 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 26,24,850 రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం. దీనికి యాక్చువల్ మార్కెట్ కాస్ట్ వచ్చేసి 1,46,46,241 రూపాయలు. సో అది చూస్తే మీ అందరికీ ఇది ఇవ్వడం జరిగింది. గోల్డ్ వచ్చేసి 1.2 కేజీ, 1 కేజీ 204.06 గ్రామ్. సిల్వర్ వెండి వచ్చేసి ఆల్మోస్ట్ 1 కేజీ 943.43 గ్రామ్. క్యాష్ 1,54,840. మోటార్ సైకిల్ 25, ఒక ఆటో, ఒక కార్, మొబైల్ ఫోన్ 287. ఈ 200 ఇంతవరకు మొబైల్ ఫోన్ మనం రికవర్ చేసాము. 3,479. సో లాస్ట్ మంత్లో మనం రికవర్ చేసిన మొబైల్ ఫోన్ విలువ వచ్చేసి 40,80,000. ఇంతవరకు రికవర్ చేసిన మొబైల్ విలువ వచ్చేసి 5,21,00,000. సో టోటల్ చాలా 71 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ మంత్ చూస్తే ఆగస్ట్లో 60,000,
60 లక్షలు 62,100 రూపాయలు వాట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈసారి చూస్తే 86,24,000 అంటే ప్రతి మంత్ చూస్తే మన క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంకా లాస్ట్ టైం కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. నేను మా క్రైమ్ డిపార్ట్మెంట్కి ఒలింపిక్స్ మోటో చెప్పాము, సిటీఎస్ ఆల్టీఎస్ ఫోర్టీఎస్, హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్. అంటే మన కాంపిటీటర్ మనమే. మనం లాస్ట్ టైం ఎంత రికవర్ చేసాము, ఈ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రికవర్ చేయాలి. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారండి. మేము క్రైమ్ డీసీపీ గారికి, క్రైమ్ ఏడీసీపీ గారికి, క్రైమ్ ఆల్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ సిబ్బంది అప్ టు హోమ్ గార్డ్స్ వరకు అందరికీ అభినందిస్తున్నాం. వాళ్ళు చాలా మంచి పని చేశారండి మన వైజాగ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి. చోరీకి గురైన వస్తువులను బాధితులకు సిపి అందజేశారు. కేసులను ఛేదించిన సిబ్బందిని అభినందించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మరిబంద గ్రామంలో ఫ్యూజన్ బ్రిక్స్ కంపెనీలో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తున్న ఈ ముగ్గురు వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్టు పోలీసులు తెలిపారు. బాధితులను కేజీహెచ్ కు తరలించినట్టు చెప్పారు. వీరిలో ఇచ్చాపురానికి చెందిన కేశవరావు చికిత్స పొందుతూ మరణించాడు. ఒడిశాకు చెందిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నిన్న 5/10/2024 రాత్రి సుమారు 8-8:30 గంటల ప్రాంతంలో యలమంచిలి మండలం యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఫ్యూజన్ బిల్డింగ్ మెటీరియల్స్ అంటే లైట్ వెయిట్ బ్రిక్ మేకింగ్ యూనిట్ కంపెనీ ఉంది. ఇందులో జనరల్ డ్యూటీ చేసేటువంటి కొంతమంది లేబర్ ఉంటారు. వీళ్ళకి కంపెనీ ప్రిమిసెస్లోనే ఒక కార్నర్లో షెడ్స్ ఉన్నాయి, 12 షెడ్స్ ఉన్నాయి. అందులో డ్యూటీ కంప్లీట్ చేసుకొని ఆ గదిలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఫుడ్ మేకింగ్ చేసుకుందామని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం వెళ్ళి స్టవ్ వెలిగించిపోయినారు. అప్పటికే గ్యాస్ లీక్ అయి ఉన్నందువల్ల సడన్గా బ్లాస్ట్ అయ్యి ముగ్గురు కూడా ఇంజురీస్ అవ్వడం జరిగింది. ఈ ముగ్గురులో ఇద్దరు ఒరిస్సా గంజాం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఒకరు శ్రీకాకుళం ఇచ్చాపురానికి సంబంధించిన వాళ్ళు. సో ముగ్గురిని కూడా ఇమీడియట్గా కంపెనీ తనకు స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించడం జరిగింది. మొదటగా యలమంచిలి, తర్వాత కిమ్స్ ఐకాన్, ఆ తర్వాత ప్రజెంట్ కేజీహెచ్లో ఉండి ట్రీట్మెంట్ పొందుతున్నారు. ముగ్గురు కాన్షియస్లో ఉన్నారు. సో ప్రస్తుతానికి మేము వచ్చి ఇక్కడ విచారణ చేపడితే ప్రాథమికంగా వంట గ్యాస్ లీక్ అయ్యి ఈ ప్రమాదం జరిగినట్లుగా నిర్ధారణ. కంచర్పాలెం ఇందిరానగర్లోని వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పరిసర ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో మహిళలు పాల్గొన్నారు. 1,00,000 సార్లు లలితా సహస్రనామ పారాయణ చేశామని ఆలయ కమిటీ సభ్యులు మారుతి హరీష్ కుమార్, సత్యనారాయణ మూర్తిలు తెలిపారు. ఏటా దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సుబ్రహ్మణ్య ఆలయ సన్నిధిలో శ్రీ 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 రాజరాజేశ్వరి ఆలయ ఎదురుగా దేవీ శరణావరాత్రి చతుర్థ దినేన లలితా త్రిపుర సుందరి అవతార స్వరూపిణి దినేన మహిళలు లలితా సహస్రనామాలు 1,00,000 వరకు చదవడానికి సిద్ధించుకున్నారు. ప్రస్తుతం 20 మందితో ప్రారంభించింది. ఒక్కొక్కరు 5,000 సార్లు చదివితే 1,00,000 సహస్రనామాలు అవుతుంది. ఇది ఈరోజు ప్రసిద్ధిగా ఈరోజు ఈ మహిళలందరూ భక్తిగాను శ్రద్ధగాను అమ్మవారికి ఈ లలితా సహస్రనామాన్ని చదవడం వలన వాళ్ళ ఇంట్లోనూ అన్ని బాధలు భాగ్యాలు అని తీరి సుఖశాంతులతో జీవిస్తారని, అమ్మవారి ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తాం. జై లలితా త్రిపుర సుందరికి జై. అందరికీ నమస్కారం. నా పేరు హరీష్ కుమార్. నేను సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ని. ప్రతి ఏడాది కూడా మా సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి దసరా ఉత్సవాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, చండీ హోమాలు, ప్రత్యేక అలంకరణ అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు లలితా త్రిపుర సుందరి దేవి అవతారాన్ని పురస్కరించుకొని లలితా సహస్రనామ కుంకుమార్చన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కుంకుమార్చనలో మన గ్రామం నుంచే కాకుండా బయట నుంచి కూడా ఎంతమంది మహిళలు వచ్చి పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా దసరా నవరాత్రి 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, హోమాలు కూడా నిర్వహిస్తున్నాం. వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శరణ్ నవరాత్రుల్లో భాగంగా ఆదివారం సుదర్శన హోమం నిర్వహించారు. లక్ష్మీదేవి అమ్మవారిని గజలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సుదర్శన హోమం నిర్వహించామని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల చైర్మన్ దొడ్డి రమణలు తెలిపారు. రమణానంద ఆచార్యుల ఆధ్వర్యంలో సుదర్శన హోమం జరిపించామన్నారు. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో బీసీ రోడ్ 65 వాణిజ్య వంబి కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో నవరాత్రుల్లో భాగంగా ఈరోజు స్వామివారికి ప్రీతమైన తిరుపతి గవర్నమెంట్ వెంకటేశ్వరంలో లక్ష్మీదేవి రూపాయలు ఈరోజు వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు సుదర్శనం జరిగింది. ఈ వారానికి పెద్దలు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి తన పిల్లలు గారు ఈ కార్యక్రమంలో మంత్రి మంజుల గారు వెంకటేశ్వర గారు దంపతం ఇంకా సాయిబాబు గారు చాలామంది అందరూ సేవకులు నిర్వాహకులు భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమం చాలా విజయవంతం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా వారికి వెంకటేశ్వర ఆశీస్సులు పొందాలి. నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో ఆ శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మరి అలాగే ఈ యొక్క ఆలయ మరి అన్ని విషయాల్లోని కూడా ముందుండి నడిపిస్తున్న ఆలయ చైర్మన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ మరి నాతో పాటు రామలక్ష్మి గారు, జానకి గారు, ఉషా గారు అవనివ్వండి, అలాగే ఇంకా చాలామంది మరి అలాగే మణి గారు కానివ్వండి, చాలామంది నాతో పాటు అడిగేస్తూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి సేవలో పగలు రాత్రుల్లో కూడా ఈ యొక్క సేవలో పాల్గొన్న సేవకులు కానివ్వండి, అందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ శ్రీనివాసుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, మరి ఇలాంటి హోమాలు ఎక్కడైతే జరుగుతాయో లోక సంస్థ సుగుణోభవంతు స్వామి బాగుండ. దుర్గానగర్లో కొలువైన కనకదుర్గాదేవి అమ్మవారి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఆకుల అప్పలసూరి, మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావులు అన్న ప్రసాద వితరణను ప్రారంభించారు. 15 ఏళ్లుగా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారని దాత డాక్టర్ దాట్ల సుబ్బరాజు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. మా గ్రామ తరపు నుండి కానీ మరి మేమందరం ఆయనకి కృతజ్ఞత తెలుపుకుంటూ, అలాగే మా భక్తులందరూ కూడా వచ్చి మరి ప్రతి సంవత్సరం కలశాలు అంటే తెల్లారు 3 గంటలకి రోజు 1000-1100 మంది కలశాలు పట్టుకొని వచ్చి అమ్మవారు అభిషేకం చేసి ఎన్నో మొక్కులు చెల్లించుకుంటూ ఇలా ప్రతి గొప్పగా అంటే ఒక విజయవాడ కాకుండా ఒక గాజువాకలో చిన్న సైజు దుర్గా గుడి అని దుర్గా అని కాకుండా విజయవాడ సెకండ్ కూడా విజయవాడకు దుర్గా అమ్మవారే ఇక్కడ వెలిసిందని, ఎందుకంటే ఇక్కడ ఎన్నో విచిత్రమైనవి ఉన్నాయి. అవన్నీ రాబోయే రోజుల్లో మేము చెప్పే కంటే భక్తులకు ఆటోమేటిక్గా తెలుసుకుంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరి ప్రతి ఒక్క భక్తులు మా గుడి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము శిరసు వంచి మా గ్రామ పెద్దలు కానీ మా గుడి కమిటీ సభ్యులు కానీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తాం. శుక్రవారం కూడా ఒక 500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇక్కడ కార్యక్రమం చాలా మంది భక్తులు డివైడ్గా అమ్మవారు సేవ చేయడం, మరి అమ్మవారి ఆలయం ఇంకా అభివృద్ధి చేయడానికి ఆలయ కమిటీ చైర్మన్ మరి అప్పసూరి గారు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అమ్మవారు శక్తి సామర్థ్యాలు ఆయనకి ఆయన కమిటీకి దాతలకి ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఈ వార్డు అభివృద్ధిలో ఈ ఆలయ అభివృద్ధిలో మరి స్థానిక శాసనసభలో పల్లా శ్రీనివాసరావు గానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఉన్న నాయకులు కానీ రాజకీయ పార్టీలు అతీతంగా అభివృద్ధి చేయడానికి అందరూ సహకరించాలని చెప్పేసి సందర్భంగా దాదాపు 5000 మందికి ఈరోజు భోజనాలు దాట్ల సుబ్బరాజు గారు వాళ్ళ కుటుంబం సహకారంతో మరి ఇన్ని సంవత్సరాల పాటు ఆయన భోజనాలు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. మరి ఇది కూడా మనం గమనించాలి. దాతలు ఇంకా ముందు రావాలి. ఎక్కడ దేవుడి సన్నిధానంలో అన్నసంబరైనా ముందుగా స్వయంగా వచ్చి మరి వాళ్ళు కూడా అలిచేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తూ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BVLN చక్రవర్తి, తెలంగాణ డీజీపీ జితేంద్ర, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తరించారు.
హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. విశాఖలో పలు టూరిజం ప్రాజెక్టులను పరిశీలించిన మంత్రి దుర్గేష్. భీమ్లీ పోలీస్ స్టేషన్లో హనీ ట్రాప్ కేసు నమోదు. కిలాడి లేడీ ఫోటో రిలీజ్ చేసిన సిపి బాగ్చి. జిల్లాలో ఇసుక కొరతను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రీచ్లో అందుబాటులో ఉంచామన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ అగనంపూడి నుండి గాజువాక వరకు మానవహారం. కేంద్ర ప్రభుత్వం ఆటవిక న్యాయం ప్రదర్శిస్తుందన్న వామపక్ష నేతలు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.